హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన కిషోర్ గేమింగ్. సో 5 months నేనైతే మీకు వీడియోస్ రావట్లేదు. కొంతమంది అయితే మా ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబర్స్ అనేవి ఎందుకు పెట్టట్లేదు అని అడిగారు. సో దాని రీజన్ ఏంటంటే నాకు ఫోన్ డిస్ప్లే అయితే పోయింది ఫ్రెండ్స్. సో యూట్యూబ్ కూడా పోయింది. మళ్ళీ మొత్తం వెళ్ళి ఎలాగో తెద్దాం అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కొత్తది పెడదామా అని చెప్పేసి అనుకుంటే మా ఫ్రెండ్ మా మా ఇంట్లోనే ఒకరు చెప్పారు, ఇలా యూట్యూబ్ బ్యాకప్ వరల్డ్ ఉంటుంది, ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఆయన చెప్పినట్టుగానే చేశాను. సో యూట్యూబ్ అయితే వచ్చింది. సో ఆఫ్టర్ 5 months నేను మళ్ళీ అయితే పెడుతున్నాను వీడియోస్. ఏం లేదు ఫ్రెండ్స్, డిస్ప్లే పోయింది, దానివల్ల అయితే నేను పెట్టలేకపోయాను వీడియోస్. అంతే, చిన్న రీజన్ వల్లే. సో 5 months అయితే అయిపోయింది ఆ చిన్న రీజన్ వల్ల. సో ఇప్పుడు మేము ముందుగా అయితే వచ్చాను గేమింగ్ వరల్డ్లోకి. సో ఇంకా ఇవన్నీ మర్చిపోయి ఇంకా మనం గేమింగ్ వరల్డ్కి దిగిపోదాం. సో ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ముందు ఎవరైనా చూస్తుంటే లైక్ షేర్ చేయండి. సో అక్కడి నుంచి మీ సపోర్ట్ వస్తే చాలు నాకు. సో ఈరోజు అయితే మనం ఆడబోతున్న గేమ్ జిమ్ సిమ్యులేటర్. సో పీసీలో ఆడితే ఒకలా ఉంటుంది, ఫోన్లో ఆడితే ఒకలా ఉంటుంది, కాబట్టి మనం ఫోన్లో అయితే ఆడేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. మన వరల్డ్లోకి అయితే వచ్చేసాం. సో షిట్, ఇది కాదు, ఇది మంది. సో పక్కన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తున్నట్టుంది. ఫస్ట్ బై జిమ్ అయితే అంట. బై చేసాం. సో లోగో ఇది ఏం పెడదాం, కళ్ళు ఎక్కువ ఉండాలి మనోడికి. ఎస్, జిమ్ పేరు ఏం పెడదామంటే నందకిషోర్. స్పెల్లింగ్ తప్పు, కిడ్ నాకున్నారు ఫ్రెండ్స్. కిషోర్ నందకిషోర్ ఫిట్నెస్. ఏ కలర్లో పెడదాం? వైటే బెస్ట్లేండి. రెడ్, ఎల్లో, ఇది కూడా బాగాలేదు, ఇదే బాగుంది. సో నందకిషోర్ ఫిట్నెస్ బాగుంది. రిమూవ్ కవర్ ఆన్ విండో. ఓకే, క్లీన్ యువర్ షాప్ అంట. క్లీన్ చేద్దాం షాప్ని. ఓకే, పీసీలు ఆడితే ఇంకో లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర పీసీ లేదు కాబట్టి వీళ్ళు అడ్జస్ట్ అయితే అవుతున్నాం. సో పర్వాలేదు, ఎలా అయినా సరే నార్మల్ ఫీలింగ్ అయితే వస్తుంది. నా కెమెరా అటు ఇటు తిరిగిపోతుంది. తీసేసా. రిమూవ్ ట్రాష్ ఫ్రమ్ ద జిమ్. ఇది కూడా ఏంటి గమనించలేదు. ఓకే, ఎత్తే ఈ కవర్లు ఎత్తే చెత్త ఏరుకుంటున్నాం ఫ్రెండ్స్. మన జిమ్లో ఆడెవడో మొత్తం చెత్తేసి వెళ్ళిపోయాడు. ముందు మన దగ్గర అమ్మేసినాడు. డస్ట్బిన్ ఆఫ్. ఇప్పుడు ఇదైతే వెళ్ళి పాడారు మనం బయట. ఓకే, సక్సెస్ఫుల్గా కూడా పాడేసాం ఫ్రెండ్స్. ఇంకోటి అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కలుద్దాం. సో అయిపోయింది. నవ్ యూ హ్యావ్ టు గో కంప్యూటర్ టేబుల్ అండ్ ఆర్డర్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు మన ఎక్విప్మెంట్స్ ఆర్డర్ చేయాలి, తప్పదు మనకి. అమ్మో, ఈ కెమెరా అటు ఇటు తిరిగిపోతుంది. అయ్యా, బయట ఎక్విప్మెంట్స్ జిమ్లోకి పనికి వచ్చేది కొన్నాం. జిమ్ స్పెల్లింగ్ రాదు కదా దీనికి. షిట్, ఏం కొందామంటే డంబుల్స్ కొందాం. ఒక 2 సరిపోతాయి. లాకర్ రూమ్లో ఒక చేంజ్ ఇదైతే కొనాలి పక్క. 3 అయితే సరిపోతాయి. నెక్స్ట్ పెయింట్ అబ్బాయి అక్కర్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. టైల్స్ అయితే రబ్బర్ది ఇది కొందాం. టోటల్ బిల్ అంటే ఒకటి తీసుకుంటే సరిపోతుంది. డెకరేషన్కి మోటివేషన్కి ఏదో ఒకటి కావాలి కదా. యూ క్యాన్ డూ. ఓకే, ఇది కొందాం. 3 స్టిక్కర్లు. ఇది 2 చాలు. ఎక్స్ట్రాగా వెండింగ్ మెషిన్ వద్దులేండి, అసలు డబ్బులు లేవు.
హయ్యర్ ఎవరు లేరు. ఓకే, సెలెక్ట్ ఫస్ట్ పర్చేసా. కొన్నాను కదరా, మరే ఇంకైనా కొన్నాను రే. కొనేసాను. డంబుల్స్ ఉన్నాయి మన దగ్గర, సో ప్లేస్ చేద్దాం. ఇక్కడ దగ్గర అయ్యా అడ్డం ఉంటుంది అయ్యా. ఇక్కడ కూడా పెడదాం. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. అక్కడ తీసేద్దాం, అన్ని తీయడం అవుద్దాం చూద్దాం. అయ్యింది. ఇప్పుడు ఎక్కడ పెడదాం, మళ్ళీ ఎక్కడ పెడదాం. కావాలంటే ఇది మన సెల్ కూడా చేసేసి పర్లేదు. యూజ్ కంప్యూటర్ పక్కన మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ప్లేస్ చేంజింగ్ రూమా. ఓకే, చేంజింగ్ రూమ్ మనకి డెకరేషన్ కాదు, టైల్స్ కాదు, లాకర్ రూమ్లో ఉంటుంది. ఎస్, ప్లేస్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సరిపోయింది. ఇప్పుడు ఎవరు వస్తున్నా సరే మార్చుకొని వెళ్ళిపోతారు. ఓ సిటీ రూమ్లో పర్లేదు, ఆ రూమ్కి వెళ్ళమందాం. అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి టైల్స్ వేసేద్దాం. ఓకే, సూపర్. నెక్స్ట్ డెకరేషన్ కాబట్టి ఈ మూడు ఇచ్చాయి కాబట్టి డంబుల్స్ ఎవరు చేస్తారు కదా, ఇక్కడ ఒకటి పెడతాం. ఇక్కడైతే బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఒకటి. షిట్స్ బాగోదు. వేసిన పోస్ట్ వేసినట్టుగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఈ లోపల వేయడానికి ఈ లోపల ఎందుకు వేస్తాను నేను. కొంతమంది ఇక్కడికి వచ్చి జిమ్ చేస్తారు కాబట్టి ఒకటి వేస్తాం. కస్టమర్, హాయ్, యు ఆర్ మై ఫస్ట్ కస్టమర్ రే. ఇంకా నేను ఏమన్నాను వచ్చేసావు. నీకేం కావాలి? నేమ్ ఏంటి, నీ సర్నేమ్ ఏంటి? ఓకే, మనకి $40 వచ్చాయి ఫ్రెండ్స్. ఫస్ట్ది ఇది కూడా కొన్నాం కదా, ఇది కూడా వేసేద్దాం. ఇక్కడ ఒకటి వేద్దాం. ఇది ఓకే, చాలు, సరిపోయింది. పెయింటింగ్ కొనలేదు నేను, సో వెండింగ్ మెషిన్ కొనేంత డబ్బులు మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి. అంతే. కస్టమర్స్ ఆర్ వెయిటింగ్ వచ్చేసారేంటి? ఓకే, ఇంకా రావడం మొదలుపెట్టి $640. ఇది కూడా మనకి కదా. ఓకే, ఇది మనకి లెవెల్ 1. ఓ, అప్పుడే చేస్తున్నాడు. ఓ, ఎత్తాలి. చాలు లేదు. మోటివేషన్ ఇదిగోండి, అదిగోండి మోటివేషన్ స్పీచ్. ఇంకేమైనా కావాలంటే తీసుకోండి అక్కడ. ఓకే, మనం ఇంకా హైయర్ చేసుకోవాలి స్టాఫ్ని. క్లీనర్ $1,400 అంట. హైయర్ స్టాఫ్. ఓకే, మెంబర్షిప్ బాడీ గార్డ్ క్లీనర్. మనం అయితే $1,400 నేర్చుకోవాలి. ఓకే, ఆడ మీద రెడ్ కలర్గా ఏమో లేదు. ఏంటిది ఇందాకనండి? స్ప్రేనా? ఎందుకు? ఓకే, అర్థమైంది. గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళ మీద, అది వాళ్ళ డస్ట్. అది బాటిల్ నొక్కితే వెళ్ళిపోద్ది అనమాట. $40 తీసుకున్నా, $40 తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే తాగేసారు వీళ్ళు. క్యాన్లో వాళ్ళు డ్రింక్ బాటిల్ కూడా తెచ్చుకుంటున్నారు. వాళ్ళు కోకోకోలా, పెప్సీ నేను కరెక్ట్గా చూడలేదు. ఇంకో కస్టమర్ వస్తున్నారు. కస్టమర్ చెప్పండి సార్ మీకు ఏం కావాలి? $40. బాయ్. సో ఒక్క లుక్ వేద్దాం మనం జిమ్ మీద.
వావ్, బాగుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే నువ్వు కండేసుకొని అది మాత్రం భయం ఉండాలి వెళ్ళిపోవాలి. సో ఇప్పటికైతే జిమ్ అయితే ఉంటే చాలు. మరి బట్టలు కూడా ఎక్కడ పడతారేటా? కనీసం ఎత్తి తీసుకోలేరా? మాత్రం ఓపిక లేదా అన్నాడే. వీళ్ళేమో డ్రింక్ బాటిల్ తెస్తారు ఫ్రెండ్స్, మనం ఏమో వేసేయాలి. సిట్ డస్ట్బిన్లో వాడద్దు. ఈ అమ్మాయి మీద కొట్టాలి. స్ప్రే వెళ్ళిపోతుందిరా. పొడిసా బాగా నువ్వు చిన్న పని చేద్దాం. ఈ బాటిల్లోకి అక్కడికి వెళ్ళవద్దు. వెళ్ళిపోయింది. మరి నువ్వు అక్కడమే కదా ఉన్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు? బాబు దుర్వాసన. సరే ఫ్రీ కంటలు వేసుకొని కంటలు వేరు. మనం మర్యాదగా ప్రవర్తించాలి ఫ్రెండ్స్. చెప్పండి సార్, మీకు ఏం కావాలి? మీరు కూడా నేను సార్ విఐపి తీసుకోవచ్చు కదా. చూసారు ఫ్రెండ్స్, ఇలా అందరూ విఐపీలు తీసుకోవడం అనేసి నా క్యాంప్ విరిగిపోతుంది. ఇందాక నేను ఇంకో కంటలు వీరు వస్తున్నారు. కంటలు వీరు. సో ఈరోజంతా ఎలా గడిచిపోద్ది ఫ్రెండ్స్, నాకు అర్థమైపోయింది. ఈరోజంతా ఇలాగే కస్టమర్లు వస్తూ ఉంటే మనం ఇస్తూ ఉంటాం. కంటలు వీరుడే డబ్బులు ఎక్కువనే అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఎక్కువ లేవు, తక్కువే. క్లీన్ మనం చేయాలి. ఓకే, ప్రస్తుతానికైతే మనకి ఇదే. ఇంకా ఇదేదో ఉంది ఇక్కడ, బాక్సింగ్ క్లబ్ రిక్వైర్ లెవెల్ 2. సూపర్ స్టోరా? దాని గురించి తర్వాత ప్లేస్ యువర్ యాడ్. ప్లేస్ చేసా అదేంటి $25 కట్ చేస్తారేంటి? కమ్ అండ్ జాయిన్ జిమ్ బిజినెస్, న్యూ జిమ్ ఇన్ యువర్ టౌన్. బాగుంది. ఓ షిట్ సార్ కొట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు సార్ మీరు. అమ్మ డస్ట్బిన్ ఏమైంది? ఓ షిట్, చెత్త. మన దాంట్లో చెత్త ఉండకూడదు. ఇక్కడ ఏది చూపిస్తుంది? రిపేరా? రిపేర్ చేయాలా? ఎరగొడిసారు అయితే అప్పుడే వచ్చిన ఫస్ట్ రోజే. సార్ దుర్వాసన చూసారా ఫ్రెండ్స్, అందరూ తెచ్చుకొని వెళ్ళమని సర్వ వదిలేశారు. ఏంటిది? ఇంకా మనకి ఓకే అంతే. మన జిమ్ పెయింట్లు వేద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా వచ్చే లోపల వస్తారు, మాటల్లోనే వస్తారు. ఏ మనుషులే ఏంటో. సార్ మీరన్నా డబ్బోళ్ళ కనిపిస్తున్నారు, అందంగా ఉన్నారు సార్, తీసుకోండి సార్. 120. మనం అయితే పెయింట్ వేద్దాం ఫ్రెండ్స్. ఏ పెయింట్ బాగుంటుందని ఆలోచిస్తున్నా. పెయింట్ వచ్చేసి గ్రే వేద్దాం. చూద్దాం గ్రే పెయింట్ ఎలా ఉంటుందో. గోడకి పెయింట్లో గ్రే. కస్టమర్స్ ఆర్ వెయిటింగ్. సరే ఒకసారి ఏమనుకోకండి. బాయ్ బాయ్. పెయింట్ వేస్తాను సార్. ఏదేదో చెత్తలో ఉంది, నాకు నచ్చలే. ఓకేలేండి, మనం తీసేద్దాం పెయింట్ని. ఓ షిట్, పెయింట్ ఎత్తపోదు కదా. అయితే వైట్ వేయాలండి, వైట్ కొనాలి నేను ఇప్పుడు. సరిపోయింది, డబల్ పని ఫ్రెండ్స్ మనకి. ఇదొక్కటే $600 అంట. ఇంకా మనం ఏం చెయ్యాలో ఏంటో.
వెండింగ్ మిషన్ కొనేద్దాం సరదాగా. కొనేద్దాం, కానీ కొనడానికి డబ్బులు ఉండాలి. డబ్బులు ఏవి? ఓకే, కండల వీరుడు, ఓ కండల వీరుడు. జిమ్ని మనం అప్గ్రేడ్ చేయాలంటే మనం లెవెల్ 2లోకి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడైనా ఎవరు వచ్చారు అంట. ఈరోజు అందరూ లోనే తీసుకున్నారు, ఎవరు ఎక్కువ చేయరనుకుంటా. మా ఓన్లీ ఎంతమంది ఉన్నారు చూద్దాం. 1400 అడ్వర్టైజ్. పైన servicing.com అని ఏదో ఉంది, దాంతో ఏం పని లేదు. నేమ్ అండ్ సర్నేమ్ ఐ వాంట్. ఓకే, నేమ్ సర్నేమ్ కూడా నేమేనా? జోకులు బాగున్నాయి. అప్పుడే $345 వచ్చినాయా? ఓకే, సూపర్ స్టోర్ అంటే ఏంటో చూసొద్దాం. ఫోన్ కలర్ యువర్ వరల్డ్, ఇది సూపర్ స్టోర్. ఇది సూపర్ వద్దురా, నాకేం వద్దు. వెండింగ్ మెషిన్ వచ్చిందో చూసుకుంటాం. అప్పుడే XP 100 వెళ్ళిపోయింది నమ్ది. షో అసలు ఏంటో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. జిమ్ ఓపెన్ చేసిన ఫస్ట్ రోజే తక్కువ మంది వస్తాయి. ప్రోటీన్ బారా రిక్వైర్డ్ ప్రైస్ $3,000. బాబు నాకు భయం వేస్తుంది. బాబాయ్ నాకు భయం వేసేస్తుంది ఫ్రెండ్స్. ప్రోటీన్ బారా అంట. అప్పుడు ఇంకా గిట్టుకొస్తారు అయితే. ఓకే, మన పెయింట్ డబ్బా కొనాలి. ఏ పెయింట్ కొనాలి అర్థం కావట్లేదు. వస్తూనే ఉంటారు. ఏ పెయింట్ కొనాలి నాకు అదే అర్థం కావట్లేదు. వైట్ కలర్, వైట్ మీద ఎవరైనా వైట్ వేస్తారా? ఏ పెయింట్ డబ్బా కొన్నాం మనం? మళ్ళీ వచ్చారు. డెకరేషన్ కాదు, టైల్స్లో అయితే ఇవే ఉన్నాయి. సో పెయింట్స్లో అయితే బ్లాక్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ ఉందా? ఒకటి చాలు. ఓ షిట్, డబుల్. మనం చాలా సంపాదించాలి గైస్, చాలా చాలా. ప్రస్తుతానికి డబ్బులు లేవు, బట్ ఓకే, తర్వాతనే వస్తాయి కదా. ఓ మళ్ళీ రిపేర్ అవ్వాలి, సరిపోయింది. ఇంకా సరిపోయింది ఫ్రెండ్స్. అందరూ చూసారు కదా ఎలా వెళ్తున్నారో తీసుకోకుండా. సరే, మన జిమ్ గుడి లాంటిది ఫ్రెండ్స్. గుడి వచ్చి దీన్ని కొడుతుందండి. బట్టలు కావాలి, మనం కొడతాం. ఈ చేసాడు పోయింది. నేను రిపేర్ చేసుకుంటూ కూర్చుంటున్నాను ఫ్రెండ్స్ ఇందాక నుండి. కస్టమర్ ఎవరు వచ్చి, కస్టమర్ వెయిటింగ్, వస్తున్నా, ఆగండి. నేనే క్లీన్ చేసుకోవాలంటే అవ్వదు కదా. వీడి కూడా అంట. చివరికి అందరం కలిసి ఆడుకోండి. ఇంకో కస్టమర్. సో ఈ కస్టమర్ చూసేసి మనం అయితే జిమ్లోకి వెళ్ళిపోదాం. మన దగ్గర అంత డబ్బులు లేవు. 505 XP చాలా ఉంది. ఇది కొనేద్దాం సరదాగా. అవ్వదులేండి,
ఫన్ బాక్సింగ్ క్లబ్ ఎప్పుడు సూపర్ స్టార్ బాక్సింగ్ క్లబ్ లెవెల్ 2 వస్తుందంట. ఇన్వెంటరీలో మనకి గ్రే వేసేద్దామా ఫ్రెండ్స్? గ్రే వేస్తే బయటికి ఏదోలా కనిపిస్తుంది, బట్ పర్వాలేదు అనిపిస్తుంది నాకు. గ్రే వేద్దాం. బాగా ఇప్పుడు ఏంటంటే నాకు అర్థం కావట్లేదు, బట్ ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకో కస్టమర్ రా, సరిపోయింది. మనం ఇలా పట్టుకొని కూర్చుంటే కానీ అవ్వదు ఫ్రెండ్స్. వీటని తీసుకుండా చూసి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సరిపోయింది. అంతే గైస్, ఈరోజు మన వీడియో వచ్చేసి. సో ఇంకా ఇక్కడ ఏదో వచ్చింది అయ్యా. క్లోజ్ ద జిమ్ ఎట్ నైట్. నైట్ ఎప్పుడు వద్దురా? నైట్ అవ్వదు గైస్. ఓకే, ఇంకో కస్టమర్ అయితే వచ్చాడు, చూద్దాం. సో అంతే గైస్ ఈరోజు వీడియోలో. నెక్స్ట్ వీడియో కలుద్దాం అని అంటాను అనుకోకండి. సో నైట్ అవడం మీకు చూపించాలి కదా, నేను చూస్తే అలాగా. సో కాబట్టి ఎప్పుడు ఒకటి వద్దా అప్పుడే ఎండ్ చేద్దాం సో వీడియోని. సో అంతవరకు అయితే మనం కష్టపడదాం జిమ్లో. వీడియో ఎండ్ చేసాను అనుకున్నారా? అబ్బా, అప్పుడే ఎండ్ చేయను నేను వీడియోని. ఎంత వస్తే అంత అవ్వనివ్వండి, నేను వీడియో ఎండ్ చేయను. ఈ జిమ్ అయితే మనకి ప్రస్తుతానికి సరిపోతుంది అనుకోకండి. సో లక్షల్లో మనకు డబ్బులు రావాలి, కోట్లల్లో డబ్బులు రావాలి. అవి వచ్చిన తర్వాత మనం పైరం ఇంకా స్టార్ట్ అవనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఏం మాట్లాడుతున్నారా నువ్వని. ఎస్, నేను ఏం మాట్లాడినా సరే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతా అంతే. ఈ రోజుకైతే ఇంకా చాలా అనిపిస్తుంది, బట్ నైట్ కూడా మీకు చూపించాలి కదా మరి, నైట్ ఎలా ఉండిపోతుంది అనేది. సో టైం ఎంత? టైం గురించి నేను అడుగుతాను చూడండి. నేను మంచోని ఫ్రెండ్స్, టైం గురించి అడుగుతున్నాను నేను, ఇందులో టైం లేకపోయినా. వచ్చాడు కస్టమర్ వచ్చాడు. సార్ చెప్పండి, మీకేం కావాలి చెప్పండి, నేను అది ఇచ్చేస్తాను. డబ్బులు తప్ప మీరు నాకు డబ్బులు ఇవ్వాలి, నేను మీకు ఇవ్వను. అది నేను చేస్తా. కాల్ మరొకటి ఎక్కువైపోయినాయి. రావడం మొదలు పెడుతున్నా మళ్ళీ. రండి 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 ఫాస్ట్గా, టైం లేదయ్యా. $40 మన ఇండియన్ కరెన్సీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ నేను ఇవన్నీ ట్రైన్ చేసుకోవాలి. నేను ఆ రూమ్లో పెడితే లేమో ఈ రూమ్లో పడతాను. ఈ రూమ్లో ఏం చేస్తలేదు కదా, నాట్ దేర్. సార్ ఇటేపు యాడ్ని ప్లేస్ చేద్దాం. ఆగండి, ఎక్కడ కూడా పోతే పోయినాయి కానీ డబ్బులు. అప్లై. మనం ఏదో ఒక రోజు వీడియో చేద్దాం ఫ్రెండ్స్, యాడ్ కోసం. బాక్సింగ్ క్లబ్ అక్కడ ఉంది, యాడ్ కోసం వీడియో చేద్దాం. ఏంటంటే ఆ రోజంతా యాడ్లు వేసుకుంటూ పోదాం. మన టౌన్లో ఎంతవరకు ఉంటే అంత. ఏంటి బాక్సింగ్ క్లబ్ ఇటువైపా? ఓకే, బాక్సింగ్ క్లబ్ కూడా 3,000 అంట. లెవెల్ 2లో వస్తుంది. ఇప్పుడు అప్పుడే రాదు, మనం అయితే అప్పుడైతే వీడియో చేద్దాం. వీడియో సెంటు కొట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు. రే సెంటు కొట్టుకోలేదు అది రావాలమ్మా, రావాలి. ఇలా ఎరితే రారు కానీ
ఈ పైన ఎత్తాము, ఈ పైన అవ్వలేండి. బట్ ఆ పైన వేయాలి నాకు అర్థం కాదు. కింద అయితే వేసేయగలం మనం, పైన వేయాలి అది అర్థం కావట్లేదు. సో కంప్యూటర్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. సో షాప్ జిమ్ అడ్వర్టైజ్ ఓకే. పై వాటికి మనం అడ్వర్టైజింగ్ చేయాలా? ఓకే గాయస్, మన లెవెల్ 2కి వచ్చేసాం. జిమ్ అయితే ఓకే, ప్రస్తుతానికి అయితే ఓకే. జిమ్ ప్లేస్ జిమ్ ఓకే. అడ్వర్టైజింగ్ చేద్దాం. బ్యానర్ 2000 అంట. అవ్వదులేండి, మన దగ్గర డబ్బులు లేవు కదా. ఎగ్జిట్. స్టాఫ్ని హైర్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మన దగ్గర లేరు ఎవరు స్టాఫ్ని హైర్ చేసుకుంటే అప్పుడు బెస్ట్. ఎక్విప్మెంట్ కూడా మన దగ్గర లేదు, ఆ రెండే ఉన్నాయి. మళ్ళీ ఇది కూడా రిపేర్కి వెళ్ళిపోతుంది. ఓకే, మన దగ్గర ఎలా $620 ఉన్నాయి కదా. ఎక్విప్మెంట్ కొంటే పోలే, కొందాం. షాప్లోకి వెళ్ళి లాకర్ రూమ్ కాదు, ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ స్టేర్ క్లైంబింగ్ మెషిన్ వద్దు, తక్కువ దాంట్లో ఏమన్నా చూద్దాం. మ్యాట్ ఒకటే ఉంది, ఇంకేముంది? యోగా మ్యాట్. వెయిటింగ్ స్టాండ్ మన దగ్గర $690. డంబుల్స్ ఆల్రెడీ ఉన్నాయి, డంబుల్ స్టాండ్ 2 ఉన్నాయి. క్రాస్ ట్రైనింగ్ మెషిన్ ఒక ఎక్కర్లేదు, ఇది ఒకటి కొందాం అంతే చాలా. మంది దగ్గర ఇంకేం లేవు డబ్బులు. $50కి వచ్చేసాం. $70 తీసుకున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ తీసుకున్నారు. ఓ థ్యాంక్ యూ. మనం ఈ ఎక్విప్మెంట్ అయినా ఇక్కడ పెడదాం. ఇది ఇదైతే ఇక్కడ పెడదాం. థ్రెడ్మిల్ ఇక్కడ పెట్టకూడదు, ఈ మధ్యలో ఆరు పెడతారు. ఇక్కడ పెడితే బయట చూసుకుంటూ అయితే చేస్తాం. నేను చేయించాము వదిలేదు సార్, వచ్చేసాను. ఓ స్టాండర్డ్ ఇది కూడా. థ్యాంక్ యూ సార్. థ్రెడ్మిల్ ఇదిగోండి, ఇలా ఉంటారు కదా, ఇలా బాక్సింగ్ చూస్తూ ఆకాశాన్ని చూస్తూ ఊయి అని చేస్తారు. ఎవరు వస్తున్నారు? కొత్త కస్టమర్ అనుకోండి. రండి సార్, రండి. మీ ముందే నేను కంప్యూటర్ వేసుకొని కూర్చుంటాను. వచ్చారు. ఓ ఈయనే ఫస్ట్ చేస్తున్నారు. $70 తీసుకున్నారు కాబట్టి మీకోసం నేను పెట్టాను సార్. ఓకే, ఫస్ట్ డేలోనే మనం వెళ్ళిపోయాం లెవెల్ 2కి. సో నాకు ఇదైతే నచ్చలేదు. చెత్త అయ్యో, చెత్త ఉండకూడదు మన దగ్గర, చెత్త ఉండకూడదు అస్సలు. సో ఈ వీడియో అయితే కొద్దిగా లెంత్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూడండి, 5 months తర్వాత పెడుతున్నానంటే ఇంకా వీడియోస్ నా దగ్గర అంత ఎలా ఉండాలి చెప్పండి. 5 months తర్వాత అంటే చూడండి, ఇంకా మీకు ప్రతి సండేకి ఒక 2 అలా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో సండేకి 2 పెట్టడానికి ట్రై చేస్తా. సో మ్యాక్సిమం అవుతుంది. సండే ఖాళీగానే ఉంటాను కాబట్టి. యాడ్లు చూసి వచ్చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు నాకు అర్థమైపోయింది, వీళ్ళందరూ యాడ్లు చూసి వచ్చేస్తున్నారు. సరిపోయింది, రండి. వస్తాయి ఏంటి, యాడ్లు పెట్టినందుకు నాకు ఇంక డబ్బులు వస్తున్నాయి కదా, అది చాలు. సో ఎక్స్పీ ఎవరు సెంటు కొట్టుకోకుండా వెళ్ళిపోతాను. ఇది కూడా ఎత్తేద్దాం. డస్ట్ రోజుతో జిమ్ పెట్టిన ఎవరు వస్తున్నారు. ఈవిడ కూడా $70. చాలామంది రండి ఇంకా రండి. $70కి ఇంకోటి ఎవరు వస్తున్నారు? మేడం మీరు 120 తీసుకుంటారా? $120కి జిమ్ అంతా హై రేంజ్ క్లాసిక్లో చేయాలనుకుంటున్నాను. మీరు ఎంత డబ్బులు ఇస్తే నేను జిమ్ అంత బాగా
రెడీ చేయగలను. సో గైస్ మీకు వెనకాల కొంచెం సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, సో ఏమనుకోకండి. వెనకాల ఫ్యాన్ సౌండ్ ఇది, అందుకు. యాడ్లు చూసి వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇంకెవరైనా యాడ్లు చూసి రండి. వస్తున్నారు కస్టమర్ వస్తున్నారు. కస్టమర్ ఈస్ కమింగ్. కరెక్ట్ వేలో వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు, అందుకని నాకు ఎన్పిసిలు అంటే ఇష్టం. ఎగ్జాక్ట్ కరెక్ట్ వేలో అయితే వస్తారు వీళ్ళు. ఇది ఇంకా బాగుంటుంది. స్టాండర్డ్ ఓకే, డబ్బులు $680 అయితే వచ్చాయి. సో నైట్ ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాను నేను. నైట్ ఎప్పుడు అవుతుంది, నైట్ ఎప్పుడు అవుతుంది అర్థం కావట్లేదు. సార్ రండి 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 సార్. మేడం మీరు కూడా రావచ్చు కదండి, కండ్లు పెరుగుతాయి. సార్ రండి సార్, జిమ్ చేయాలి సార్ మీరు కూడాను. ఓకే $750. ఇంకోళ్ళు కూడా వస్తున్నారు. రండి సార్ రండి రండి. ఓకే రండి సార్ రండి రండి రండి. మీరంతా సార్. ఎస్, ఇంకోళ్ళు కూడా వస్తున్నారు. అందరు బ్యానర్లు చూసి వచ్చేస్తున్నారు. నేను పెట్టిన బ్యానర్ అలాగే ఉండిపోయింది, దాన్ని ఎవరు మార్చలేరు. చెప్తాను, చూద్దామా. ఫస్ట్ మెంబర్షిప్ కార్డు చేద్దాం, అప్పుడు కావాలని చూసుకుందాం. ఇంకా ఎవరైనా వస్తారో, ఇంకెవ్వరు రారా. $890 వచ్చేసాయి. ఇంకొన్ని డాలర్స్ అయితే రావాలి. రిక్వైర్డ్ ఎంప్లాయీస్ ఫైర్డ్ ఫ్రైడే. లెవెల్ 2కి వస్తాను కదా. డబ్బులు పోయినాయి. ఎంప్లాయీ మెంబర్షిప్ ఇస్తారు మరి. ఎంప్లాయీ నువ్వేనా? ఎంప్లాయీ నువ్వేనా? కాదు, మెంబర్షిప్ కోసం వచ్చారు. డబ్బులు పోయినాయి కానీ రాలేదు ఫ్రై. ఎవరో కానీ ఫ్రై చేసుకుని మన రాత్రి. గ్యాస్ డబ్బులు పోయినాయి కానీ వస్తలేదు ఫ్రెండ్స్. హైర్ చేసుకున్నాను బట్ అవ్వలేదేంటి. ఓకే, డబ్బులు తీసుకున్నాను కానీ రావట్లేదేంటి. ఇంకా ఈరోజు రాడా రేపేనా? మెంబర్షిప్ అన్నా కదా. డబ్బులు దొబ్బేశారు గైసాను. పర్లేదు, బాగా ముగ్గురితో $300 సంపాదించేసాను. మోసం చేశాను. సరే, ఇప్పుడు వచ్చి ఇంకా రాలేదు. అనవసరంగా పెట్టుకున్నాను, అంతా వేస్ట్ డబ్బులు. ఇక్కడ ఏమీ లేవు. కస్టమర్స్ సరిపోతున్నారు, రావట్లే. ఓకే, ఇక్కడ జ్యూస్ క్యాన్ అయితే ఉంది, ఇది కూడా చూసేద్దాం. ఇంకో కస్టమర్.
సార్ రండి సార్. ఓకే $70 చిచ్చి డస్ట్బిన్ పట్టుకోవడానికి వేసినాను. గేమ్ కొద్దిగా ల్యాగ్ అవుతుంది, ఇందాక నుంచి నేను గమనించలేదు. సార్ రండి 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 రండి. $70 నైస్. తీసుకుంటే దానికి మించిన ఆనందం ఇంకేం వద్దు, ఇంకేం లేదు. మళ్ళీ వచ్చారు. ఫస్ట్ అంతా $40, దాని తర్వాత అంతా $70. ఇప్పుడు ఎంత డాలర్స్తో కొంటారు అనేది. ఓకే ఇంకెవరన్నా వస్తారా? గాయస్ నన్ను మోసం చేశారు గాయస్. వీళ్ళు సరిపోయింది అబ్బా. వచ్చి అనవసరంగా కొన్నట్టున్నా. నాకొచ్చే కోపానికి అరే అల్లిపోయినా ఫ్రెండ్స్. జిమ్ ఎయిట్ అయిపోయిందేమో అనుకున్నాను ఒకేసారి. ఓకే ఇది విరిగిపోయిందా, ఇంకోటి వచ్చిందేమో అనుకున్నాను నేను. ఎవరన్నా ఇప్పటివరకు పొలమని వచ్చారు కదా, వస్తున్నారు. వీళ్ళు రాంగ్ వాళ్ళు నడుస్తున్నారంటే ఎవరు వస్తున్నాడు. మనం పక్కన ఉందాం. మెంబర్షిప్ వాళ్ళు కాడే తీసుకుంటారేమో చూద్దాం. కస్టమర్ వెయిటింగ్ వస్తుంది. కస్టమర్స్ ఆర్ వెయిటింగ్. ఎస్ స్టాండర్డ్. మళ్ళీ వచ్చారు. సార్ తీసుకోండి. సంతోషం. ఇక్కడ ఇరిగిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ అన్నీ రిపేర్లు చేసుకుంటూ ఉంటుంటే లేమో అన్నీ పీకెత్తన్నారు. ఈ గోడను మనం మార్చారు ఒకసారి. ఇంకో కస్టమర్ అయితే వస్తున్నారు. ఓకే అది ఏదో వచ్చింది. గెట్ ఫ్రీ 100 coins బై వాచింగ్ యాడ్. నేను చూసి ఓపికలేదు అయ్యా. అసలు ఇప్పటికే కస్టమర్స్ తక్కువ. డబ్బులు వస్తున్నాయి పర్లేదు, కాకపోతే ఎవడో డబ్బులన్నీ దొబ్బేశాడు.